ఈరోజు ఎపిసోడ్లో మనం ఖగోళ విజ్ఞానంలో ఈ గ్రహాల చుట్టూ ఉండే మేఘాల గురించి తెలుసుకుందాం. ప్రతి సూర్యుళ్ళకి అంటే నక్షత్రాలకి గ్రహాలు ఉన్నాయి, ఎక్సో గ్రహాలు కూడా ఉన్నాయి. అందుకని ఈ గ్రహాల్లో అక్కడున్న పరిస్థితులను బట్టి మేఘాలు ఏర్పడుతుంటాయి. మన భూమి చుట్టూ కూడా మేఘాలు సుమారుగా 70% ఆక్యుపై చేస్తుంది. అలాగే సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్నది బుధ గ్రహం, మెర్క్యూరీ. కానీ దానికి మేఘాలు లేవు. కారణం ఏమిటి అంటే వేడి ఎక్కువగా ఉండడం, రెండోది దానికి వాతావరణం లేదు, ఫీబుల్ వాతావరణం ఉంది. ఎప్పుడైతే ఫీబుల్ వాతావరణం ఉందో మేఘాలు ఏర్పడవు. శుక్రగ్రహం కనుక చూసినట్టయితే మన భూమి మీద కంటే మించి చాలా 100 రెట్లు ప్రెషర్ ఉంది. అందుకని దట్టమైన మేఘాలు ఉన్నాయి. శుక్రగ్రహంలో సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిన మేఘాలు ఉన్నాయి. సల్ఫర్ డయాక్సైడ్ చాలా ఎక్కువ. ఆ సల్ఫర్ డయాక్సైడ్కు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువ. ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన మీకు బోళ్ళంత మేఘాలు చుట్టూ శుక్రగ్రహం చుట్టూ ఆక్యుపై చేస్తుంది. అవి సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉన్నాయి. రెండోది గ్రహానికి ఉన్న గ్రావిటేషన్ పుల్లు వలన కూడా ఈ రిటెన్షన్ ఉంటుంది వాతావరణం. ఈ గ్రావిటేషన్ మనం శుక్రగ్రహాన్ని చూసినట్టయితే అందుకనే అది చంద్రుడి తర్వాత మనకి శుక్రగ్రహం బ్రైట్గా కనిపిస్తుంది. ఎందుకని అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది కాబట్టి సల్ఫర్ యొక్క రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగా ఉండి దీపావళి రోజున మనం వెన్నముద్దలు ఎలా అయితే వెలుగ్గా కనిపిస్తాయో అందుని శుక్రగ్రహం కూడా మనకు అలా కనిపిస్తుంది. అందులో ఉన్న మేఘాలన్నీ కూడా చాలా వరకు విపరీతమైన విరలవిండి స్పీడ్ తోటి తిరుగుతూ దట్టంగా 100 కిలోమీటర్ల పైన ఆక్యుపై చేసిన మేఘాలు ఉన్నాయి. తర్వాత మూడో గ్రహం మన భూమి. మన భూమి మీద నీరుంది. నీరు ఇటు ద్రవ రూపంలో ఉన్న ఘన రూపంలోనేమో ఐస్ రూపంలో ఉంది. ఐస్ క్యాప్స్ దగ్గర ఎత్తైన కొండల మీద పర్వత ప్రాంతాల మీద ఉంది. అంతేకాకుండా ఆవిరి రూపంలో కూడా ఉంది, నీటి ఆవిరి రూపం. అందుకని మన భూమి చుట్టూ ఉన్న మేఘాలు వాటరీ మేఘాలు. వర్షం పడుతుంది, ఆ వర్షం చాలా మంచినీటి రూపంలో ఇస్తుంది. ఎందుకని భూమి మీద 70% నీరుంది. ఆ నీటిలో 98%, ఆల్మోస్ట్ 97% సముద్ర జలాలు. సముద్రపు నీరంతా కూడా మీకు ఉప్పగా ఉంటాయి. అందుకని భూమి సూర్యుడి నుంచి దరిదాపు 9,40,00,000 మైళ్ళ దూరంలో ఉంది. అందుకని దానికి సరిపడా గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉండబట్టి మేఘాలు ఏర్పడుతుంది. ఇక్కడ ఉండే ప్రెషర్ కూడా దానికి ఉపయోగపడుతుంది. అందుకని మేఘాలు ఏర్పడాలంటే ఇక్కడ శాచ్యురేటెడ్ పాయింట్ కావాలి దీనికైనా. అందుకని వాటర్ వేపర్కి శాచ్యురేటెడ్ పాయింట్ వచ్చి అవి మేఘాల రూపంలో ఐసి టైనీ నీటి బిందువులు. ఎప్పుడైతే నీటి బిందువులు అన్నీ చేరి అవి శాచ్యురేట్ అయిపోతాయో వర్ష రూపంలో పడుతుంది. అందుకని మన మేఘాలు వాటరీ మేఘాలు. ఈ వాటరీ మేఘాలు ఉండబట్టే భూమి మీద లైఫ్ ఉంది, మిగతా ఎక్కడా లేదు. దాని తర్వాత మన తర్వాత ఉన్న భూమి తర్వాత ఉన్నది మార్స్, అంగారక గ్రహం. ఇది కూడా ఇంచుమించు మన భూమి లాంటిదే, కానీ అక్కడ వాతావరణము చాలా తక్కువ. వాతావరణం చాలా తక్కువగా ఉండబట్టి మనం మార్స్ మీద కనుక చూసినట్లయితే అక్కడ కూడా ఈ వాటర్ క్రిస్టల్ టైపులో ఉన్నాయి. లిక్విడ్ వాటర్ లేదు, అందుకని లైఫ్ లేదు. రెండోది అక్కడ నేలంతా కూడా తుప్పు పట్టిపోయిన నేలలాగా రెడ్డిష్గా ఉంటుంది. అందుకని అక్కడ నేల లేదు. దాంతో ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువ. దానివలన ఏమైందంటే మన భూమి మీద
సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్, అతి ఉష్ణోగ్రత 57 డిగ్రీల సెంటీగ్రేడ్, అతి తక్కువ -84 డిగ్రీలు. కానీ భూమి యాజ్ ఎ హోల్గా 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక్కడ గాలి, నీరు, నేల ఉన్నాయి. ఇంతేకాకుండా సూర్యుడి నుంచి సంక్రమించే వేడి, వెలుతురు ఇక్కడ జీవం బతకడానికి అవకాశం కలగజేసింది. ఇక్కడ వాటరీ మేఘాలు ఉండబట్టి జీవం పునరుత్పత్తి జరుగుతూ ఉంది. దీని తర్వాత మనకు చూసినట్లయితే మార్సులో ఐసీ మేఘాలు లాంటివి ఉన్నాయి, కానీ వాటిల్లో అక్కడ జీవానికి ఉపయోగపడలేదు. ఇంకా మిగతావి 4 గ్రహాలు, మొదటి 4 ఏమో రాకీ గ్రహాలు అంటారు. తర్వాత ఉన్న గ్రహాలు మనం చూసేది గ్యాస్ అండ్ ఐసీ. జూపిటర్, సాటర్న్లో కనుక చూసినట్లయితే అమోనియా, దాని తర్వాత వాటరీ నీరు కలిగిన ఐస్ గ్రహాలేమో. ఇవి గ్యాస్ కాబట్టి సాలిడ్ లేదు, అందుకని వీటి మీద మనం సెటిలైట్స్ దింపి చూడలేము. వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న సెటిలైట్స్ ద్వారా, ఉపగ్రహాల ద్వారా మనం వాటి యొక్క కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలం. అక్కడ మేఘాలు కూడా ఆ రకంగా అమోనియా మేఘాలు ఉంటాయి, మీథేన్ మేఘాలు ఉంటాయి. ఆ రకంగా ఇదైన తర్వాత మిగతావి చూస్తే యురేనస్, నెప్ట్యూన్ మీద కూడా ఐసీ వాటరు, వొలటైల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అక్కడ బలితేని. అందుకని అక్కడ మేఘాలు కూడా ఆ రకంగా ఉన్నాయి. మన సూర్య గోళం మీద చూసే సూర్యుడితో ఉన్న సోలార్ సిస్టంలో ఉన్న 8 గ్రహాలలో మొదటి మెర్క్యూరీకి మాత్రం, బుధ గ్రహానికి మాత్రం మేఘాలు లేవు. మిగతా 7 గ్రహాలకి మనకి మేఘాలు ఉన్నాయి. అవి వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ గ్రహం యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఆ మేఘాలు ఫామ్ అవుతాయి. కానీ కేవలం మన భూమి మీద మాత్రమే వాటరీ మేఘాలు ఉండబట్టి లైఫ్ సర్క్యులేట్ అవ్వడానికి, వాటరీ సైకిల్స్ తిరగడానికి ఎక్కువగా ఊకపడింది. అందుకని లైఫ్ సైకిల్ కార్బన్ డైఆక్సైడ్, దాంతో అమోనియా, నైట్రోజన్ ఈ సర్క్యులేట్ అవ్వబట్టి వాటరీ సర్క్యులేషన్ వలన కూడా ఇక్కడ భూమి మీద మాత్రమే మనకి లైఫ్ ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఈ మేఘాలు అక్కడ గ్రహాల మీద ఉన్న పరిస్థితులను బట్టి ఏర్పడి ఉన్నాయి, కానీ అన్నీ ఒకేలాగా సిమిలర్గా లేవు. కానీ ఒక్క మన భూగ్రహం మీద మాత్రమే ఉన్న మేఘాల వల్లనే ఇక్కడ లైఫ్ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.